ఐ గెస్ రాజసాబ్ ఫిల్మ్ అయితే వచ్చాను ఆఫ్టర్ సో మెనీ ఎక్స్పెక్టేషన్స్, అంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా లో అయ్యి ఫిల్మ్కి. అయినా కూడా ప్రభాస్ ఫిల్మ్ అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని సంథింగ్ వెళ్ళాను. మూవీ ఎలా ఉందంటే జస్ట్ డీసెంట్గా అనిపించింది నాకు. పెద్ద గ్రేట్ ఫిల్మ్ కూడా కాదు, చాలా బ్యాడ్ ఫిల్మ్ కూడా అంత కాదు, జస్ట్ అబౌట్ ఓకే. మన పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే ప్రభాస్ అతని యాక్టింగ్, ఇంకా అతను కామిక్ టైమింగ్ ఆల్మోస్ట్ వింటేజ్ ప్రభాస్ లాగా అలా అనిపించారు. అతను కామిక్ టైమింగ్ చాలా బాగుంది. మిగతా యాక్టర్స్ని కూడా కొంచెం ఓవర్టేక్ చేసినట్టు. కామెడీ సీన్స్ జస్ట్ అబౌట్ ఓకే, మిగతా కామెడీన్స్ కూడా కొంచెం కామెడీ చేయడానికి ట్రై చేశారు. ఇంకా పర్ఫార్మెన్సెస్ కూడా ప్రభాస్ చాలా బాగా చేశారు. హీరోయిన్స్ జస్ట్ ఓకే అంతే ఉన్నారు. ఇంకా సాంగ్స్ కూడా కొన్ని బాగానే ఉన్నాయి. ఇంకా బీజం కొంత బాగుంటుంది, ఇంకా లౌడ్గా అనిపిస్తుంది. ఇంకా మెయిన్ హైలైట్ అంటే లాస్ట్లో క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది. క్రోకోడైల్ ఫైట్ సీన్ కానీ ఏదైతే ఫైట్ సీన్స్ ఉన్నా కొన్ని గూస్ బంప్స్ మూమెంట్ అలా క్రియేట్ చేస్తే అతను కట్అవుట్కి తగ్గట్టు. ఇంకా మెయిన్ నెగిటివ్ అంటే దానిలో కొంచెం లాజిక్ ఉండదు, కొంచెం బాబు చేసిన కొంచెం యాక్షన్ సీన్స్ అట్లా అనిపిస్తాయి. మిగతాది ప్రభాస్ మెయింటైన్ చేశారు అతని యాక్షన్ సీన్స్లో, కానీ కొన్ని గూస్ బంప్స్ మూమెంట్స్ అయితే అలా ఉన్నాయి, కొన్ని ఇచ్చారు. ఇంకా మధ్యలో మాత్రం కొంచెం ఎడిటింగ్ మాత్రం అలా ప్యాచింగ్ అయిపోతుంది. హారర్ అని చెప్పి కొన్ని హారర్ సీన్స్ స్టార్టింగ్లో బాగా క్రియేట్ చేశారు. ఆ టైటిల్ కార్డ్ కానీ ప్రభాస్కి ఎంట్రీ కానీ కొంచెం డీసెంట్ అనిపించినాయి, కానీ మిగతాదంతా మధ్యలో కొంచెం ఎడిటింగ్ ప్యాచ్ అనిపించినట్టు. ప్రభాస్ వరకు అయితే ఫిలిం రాజసాబ్, మిగతా కొద్దిగా ల్యాగ్ ఉండే వల్ల, ఎడిటింగ్ ప్యాచింగ్ ఉన్న వల్ల డల్ సాబ్ అయిపోయింది. సో పాజిటివ్ మాత్రం ఇంతే, కానీ నెగిటివ్ మాత్రం హారర్ మాత్రం అంత లేదు. ఇదిగా క్రియేట్ చేయాలనుకున్నా కొంచెం ఫియర్ క్రియేట్ అవుతుంది. దాని తర్వాత హారర్ కూడా కామన్ అయిపోతుంది. సో కామెడీ సీన్స్ ఉన్న ప్రభాస్ వర్క్ చాలా హైలైట్ ఉన్నాయి. మిగతా యాక్టర్స్ అంత కామెడీ పెద్ద చేయలేదు, అతనే ఓవర్టేక్ చేశారు. సో ఇది నా రివ్యూ. మీకు ఎలా అనిపించిందో మరి. కొంతమంది డిసప్పాయింట్ అవ్వచ్చు, అది నాకు తెలీదు. మీరు అడ్రస్ వెళ్తారో తెలీదు, మారుతి డైరెక్టర్ వాళ్ళ ఇంటికి. సో ఇది నా రివ్యూ. మూవీకి ఓవరాల్ రేటింగ్ అంటే 2.5 to 3 stars. ఓకే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.